ఇంకొకటి, నువ్వు ఊరికే కాల్ చేసి, ఊరికే మెసేజ్ చేసి, నువ్వు కాస్ట్లీ గిఫ్ట్స్ ఆపోజిట్ జెండర్కి ఇవ్వడం వల్ల ఆపోజిట్ జెండర్ జస్ట్ నిన్ను బేర్ చేస్తాడు అంతే. బట్ నిజంగా జెన్యూన్గా నువ్వంటే ఇష్టపడడు. నిజంగా ఇష్టపడి జెన్యూన్గా ఇష్టపడేవాడు అంటే నీకోసం, అంటే నీకు ఏది ఇష్టం ఏది లేదు అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా నీ ఇష్టాలకి ఆపోజిట్గా ఎప్పుడు చేయడు. నిన్ను హర్ట్ చేయాలి అని చెప్పి ఏ రోజు ట్రై కూడా చేయడు. నిజంగా నువ్వంటే ఇష్టం ఉంటే నువ్వు ఒక ఫాల్స్ వరల్డ్లో ఉండకు. అంటే అంటే నిజం చెప్పాలంటే వాళ్ళు లేకుండా, ఐదర్ ఆ పర్సన్ లేకుండా నువ్వు ఉండట్లేకపోతున్నావు అనేది యాక్సెప్ట్ చేయి. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, ఎందుకంటే ట్రూత్ అది. నువ్వు యాక్చువల్గా నీకు నువ్వు కన్ఫెస్ చేసుకో, నేను ఆ పర్సన్ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి. అండ్ ఇంకొకటి, లైఫ్లో ఆ పర్సన్ అనేవాళ్ళు నీకు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నారు, నిజంగా నువ్వు ప్రాబ్లం ఉన్నప్పుడు నీకు సపోర్ట్ ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకో. నువ్వు నిజంగా డిప్రెస్లో ఉన్నప్పుడు నీతో మాట్లాడుతున్నారా లేదా అనేది చెక్ చేసుకో. వాళ్ళ ఇష్టం కోసం వాళ్ళు డిప్రెషన్లో ఉంటే, వాళ్ళకి ప్రాబ్లం ఉంటే కాదు, నీకు ప్రాబ్లం ఉన్నా కూడా, నువ్వు డిప్రెషన్లో ఉన్నా కూడా నువ్వెంత ఇంపార్టెన్స్ ఇచ్చినావో అంతే ఇవ్వాలి. నువ్వు గిఫ్ట్లు కొనిస్తున్నావని, నువ్వు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తున్నావని నువ్వేమన్నా అనుకుంటావేమో అని చెప్పి గిఫ్ట్లు కొనియడం కాదు. వాళ్ళు నీకు గిఫ్ట్ ఇస్తున్నారు అంటే అది మనసులోంచి హార్ట్ఫుల్గా ఇస్తున్నారా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకో.